అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నువ్విక్కడికి ఎలా వచ్చావమ్మా? ముంబైలో నా దగ్గరికి కాశీ ఏడుకొండలు వచ్చి ఈ సంగతులన్నీ చెప్పారు. దాంతో కేశవ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థమై వెంటనే బయలుదేరొచ్చాను. కాశీ, ముంబై వెళ్ళింది మేమే గాని మాకీ సంగతులన్నీ చెప్పి ఈవిడ్ని తీసుకురమ్మంది గౌరీగారే బాబు. అమ్మా గౌరీ, కాని పరిస్థితుల్లో కన్నతల్లి కూడా కొడుకుని ఒక్కొక్కసారి అనుమానిస్తుంది. కానీ ఇంత జరిగినా నువ్వు నన్నేనాడు అనుమానించలేదు. కంటి రెప్ప కూడా కనుపాపని కాపాడ్డంలో ఒక్కోసారి తడబడుతుంది. కానీ నువ్వు నా విషయంలో ఏనాడు తడబడలేదు, పొరబడలేదు. కన్న తల్లిలా కనురెప్ప కంటే గొప్పగా నన్ను కాపాడుకుంటూ వచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? తాతయ్య, బంగారు తల్లి. వర్ధన్, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కదా అని ఏ వ్యక్తిని మనం నేరగాడిగా ముద్ర వేయకూడదు. ఎందుకంటే ఈ సాక్ష్యాలు ఆధారాలు మనం సృష్టించుకోవచ్చు. ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. అందుకే మనసుతో చూడటం కూడా నేర్చుకోవాలి వర్ధన్. సారీ సార్. అమ్మ శారద, ఈ చేతులు రక్తంతో తడిసి నీ కావని ఇప్పటికైనా నమ్ముతావా అమ్మా? మమ్మల్ని క్షమించండి. అమ్మా! నోర్మయ్, ఎవరా నీకమ్మా? నిజంగా నా కొడుకువైతే ఇంత దారుణమైన పని చేసేవాడివి కాదు. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? పనుంది ఊరెళ్తున్నానంటే ఎక్కడికో అనుకున్నాను. ఈ దుర్మార్గం పని చేయడానికి ఎక్కడికొచ్చింది? అసలు నువ్వు చేసిన పని ఏంటో నీకు తెలుసా? నేనే తప్పు చేయలేదు. నాన్నను చంపిన ఆ దేవాన్ని చంపాలనుకున్నాను, చంపుతాను. మరోసారి ఆ మాట అన్నావంటే నీ నాలుగు చీరేస్తాను. మీ నాన్నని మోహన్ గారు చంపారని నీకెవరు చెప్పారా? చెప్పు. ఈ పెద్ద మనిషి చెప్పాడా? ఈ పోలీస్ ఆయన చెప్పాడా?
చెప్పడమే కాదు అందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా చూపించారు. ఆపక్కడ. మీ నాన్నను చంపింది మోహన్ గారు కాదు. చెప్పుడు మాటలు విని డబ్బు కక్కుర్తిపడి మీ నాన్నే మోహన్ గారిని చంపబోయాడు. ఆ తొందరపాటులో తన చావు తనే తెచ్చుకున్నాడు. మీ నాన్న చేసిన పాపానికి దేవుడే ఆ శిక్ష వేశాడు. ఏంటమ్మా నువ్వు అంటున్నది? నాన్నని దేవా చంపలేదా? లేదు, మీ నాన్నను మోహన్ గారు రక్షించబోతే అది చూసి ఆయనే చంపాడని నువ్వు అనుకున్నావు. ఆయన మీద కసి పెంచుకున్నావు. అన్నం పెట్టిన చేతుల్నే నరకాలనుకున్నావు. దేవుళ్లాంటి మనిషి మీదే బురద చల్లాలనుకున్నావు. ఎందుకింత పనిచేశావు? వీళ్ళేమన్నా డబ్బిస్తామని చెప్పారా? మాట్లాడవే, చెప్పు. మీ నాన్న కూడా ఇలాంటి వాళ్ళ మాటలు వినే నాశనం అయిపోయాడు. మన బ్రతుకులు నాశనం చేశాడు. అమ్మా అవునరా, స్నేహం పేరుతో మీ నాన్న మోహన్ గారిని చంపబోయాడు. అదే స్నేహం కోసం మోహన్ గారు మన చేరదీశారు, అన్నం పెట్టి ఆదుకున్నారు. లేదంటే మీ నాన్న చేసిన పనికి మనం ఎక్కడో రోడ్డు మీద అడుక్కు తింటూ బ్రతకాల్సింది. ఇవాళ నువ్వు ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, నీ ఉద్యోగం, నీ చదువు అంతా ఆయన పెట్టిన భిక్షేరా. ఆ మోహన్ గారే లేకపోతే మన బ్రతుకులే లేవు. అంత మంచి మనిషిని చంపాలనుకున్న నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. అంత మాట అనకమ్మా. నాకు ఈ విషయాలన్నీ తెలియవు. నాన్నని చంపింది ఆ దేవానే అనుకుంటున్నాను. ఇదిగో ఈ పోలీస్ ఆఫీసర్ కూడా అందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటే గుడ్డిగా నమ్మాను. అందుకే పగ తీర్చుకోవాలని వచ్చాను. ఇంతకాలం మనల్ని పోషించింది కూడా ఆయనే అని నాకు తెలియదమ్మా. అదేరా ఆయన గొప్పతనం. ఎంతమందికి ఎన్ని సహాయాలు చేసినా ఏనాడు ఆయన బయటకు చెప్పుకోలేదు. నువ్వు పోలీస్ ఆఫీసర్వా? న్యాయాన్ని కాపాడాల్సిన నువ్వే ఇలాంటి అన్యాయాలు, దుర్మార్గాలు ఎన్నో చేశావు. రిటైర్ అయ్యాక కూడా ఇంకా చేస్తూనే ఉన్నావు. ఏ నేరం చేయకపోయినా నీలాంటి వాళ్ళు పెట్టిన కేసులన్నిటికీ శిక్ష అనుభవించి ఆయన బయటకొచ్చారు. అందుకని చట్టపరంగా ఆయన ఏం చేయలేవని నీకు తెలుసు. దాంతో నీ పగ తీర్చుకోవటానికి నా కొడుకును పావులాగా వాడుకుంటున్నావు, అంతేనా? ఇంతకన్నా సిగ్గుమాలిన పని మరే ఉంటుంది? నువ్వు ఒక మనిషివేనా? మోహన్ గారి పరువు తీసి బజార్ను పడేద్దాం అనుకుంటున్నావా? అది కల్లో కూడా జరగని పని. నీ వలన ఆయనకేమైనా జరిగితే ప్రజలు నిన్ను క్షమించరు. పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి తరిమి మరీ కొడతారు. నిజం తెలియక తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. నిన్ను క్షమించాల్సింది నేను కాదురా, పెద్ద ఆయన మోహన్ గారు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుదాం. పద. నమస్కారం అన్నయ్య. రామ్మా. వెళ్ళరా, వెళ్ళు. దేవుళ్ళంటే ఆయన మనసు కష్టపెట్టినందుకు వెళ్ళి కాళ్ళ మీద పడు. పవిత్రమైన ఆయన పాదాలు పట్టుకుంటే నువ్వు చేసిన పాపం కొంతవరకైనా పోతుంది. వెళ్ళరా. నన్ను క్షమించండి సార్. మంచికి చెడుకి తేడా తెలుసుకోలేకపోయాను. పశువు కంటే హీనంగా ప్రవర్తించాను. చివరికి దేవుళ్ళు లాంటి మిమ్మల్ని చంపాలనుకున్నాను. నన్ను క్షమించండి సార్. లే కేశవ, చిన్నతనం నుంచి మా నాన్నని మీరే చంపారన్న అభిప్రాయం నాలో బలంగా నాటుకుపోయింది. తెలియకుండానే మీ మీద కసి, ద్వేషం పెరిగిపోయింది. నా బలహీనత చూసి వాళ్ళు నన్ను తప్పుదోవ పట్టించారు. అబద్ధాన్ని నిజమని నమ్మించి నన్ను మూర్ఖుని చేసి ఆడించారు. మిమ్మల్ని షూట్ చేసిన రోజు అనుకోకుండా ఏదైనా జరుగుంటే మా అమ్మ నన్ను జీవితాంతం క్షమించుండేది కాదు. కేశవ, ఆవేశం మనిషిని ఆలోచించనివ్వదు. ఆ సమయంలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినా జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. మీరు పెద్ద మనసుతో ఆ మాట అన్నా నేను తప్పు చేశానని నాకు తెలుసు. నన్ను క్షమించండి. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి కేశవ. కళ్ళతో చూసిన ప్రతిదీ మనం నిజమని నమ్మకూడదు. మీ నాన్న విషయంలో కూడా అదే జరిగింది. ఏదేమైనా నిజమేంటో నువ్వు తెలుసుకోగలిగావు. నాకదే సంతృప్తిగా ఉంది. లేదంటే నీ దృష్టిలో నేను ఎప్పటికీ హంతకుడిగానే మిగిలిపోయి ఉండేవాణ్ణి. నేను చేసిన కొన్ని పనులు అన్యాయంగా కనిపించొచ్చు కేశవ. కాకపోతే నేను ఏం చేసినా, ఎప్పుడు చేసినా 10 మందికి సహాయపడ్డానికే చేసేవాణ్ణి. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మర్చిపో. నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనున్నానన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకో. చెల్లెమ్మ, కారణాలు ఏమైనా నువ్వు మొదటిసారి మా ఇంటికి వచ్చావు.
నువ్వు వారం రోజులు ఇక్కడ ఉండాల్సిందే. లేదన్నయ్య, వీడెవరితోనూ చెప్పకుండా వచ్చేశాడు. కోడలు కంగారు పడుతుంది, అందుకని వెంటనే వెళ్ళాలి. కోడల్ని తీసుకుని మరోసారి వస్తాను. ఆ, సరే, ఒక్క నిమిషం. ఇది తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా? ఆడపడుచు మొదటిసారి ఇంటికి వచ్చావు, ఒట్టి చేతులతో ఎలా పంపిస్తానమ్మా? పిల్లలకి కోడలికి ఏమైనా తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. ఆ, ఆ, కేశవ, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే, వెళ్ళొస్తాను సార్. పాపం, మీ పోలీస్ ఫ్రెండ్ని భోజనానికి పిలవకపోయారా? ఇప్పుడు వాడి ఊసు అంత అవసరమా? అదేమిటి అలా అంటారు? ఎంతైనా అన్నయ్య. అమ్మలా అన్నం పెట్టావు, చెల్లెమ్మలా కనిపించావు అని టన్నుల కొద్దీ సెంటిమెంట్ కురిపించాడు కదా. అందుకే మరోసారి వస్తే కడుపు నిండా పెడదామని. నాకు పెడుతున్నావుగా, చాలు. తనేదో మహాత్ముడైనట్టు, మోహన్ గారు మాఫియా లీడర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినట్టు చక్కగా కథలు చెప్పాడుగా. అందుకే ఇంకోసారి ఇంటికొస్తే తగిన విధంగా సన్మానించి జీవితాంతం గుర్తుండిపోయేలా మంగళహారతి పాడదామని. నోరు తెరిస్తే అబద్ధాలు. అతను పోలీస్ ఆఫీసరా? ఇద్దరూ కలిసి మోహన్ గారిని రోడ్డు మీదకి లాగడానికి ప్రయత్నిస్తారా? ఇప్పుడు ఏమైంది? ఆయన మిస్టర్ క్లీన్ అని చెప్పుచ్చు కొట్టినట్టు సమాధానం చెప్పినట్టయిందిగా. రేపు ఈ విషయం 10 మందికి తెలిస్తే దేవుళ్ళంటి మనిషి మీద అబండాలు వేసినందుకు మొహం మీద ఉమ్మేస్తారు. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వేమిటో చెప్తానని ఇంగ్లీష్లో ఒక సామెతుంది. మధుసూదన్ లాంటి పరమ నీచుడు మీ ఫ్రెండ్ అంటే మీరేమిటో అర్థం అవుతోంది. అంటే నేను నీచున్నానని నీ ఉద్దేశం? అవునో కాదో నాకన్నా మీకే బాగా తెలుసులేండి. కథలు చెప్పడంలో కానీ కుట్రలు పన్నడంలో కానీ మీరు మీ ఫ్రెండ్కి ఏమీ తీసుకోరు. శారదా, అరిచినంత మాత్రాన్ని నిజాలు అబద్ధాలైపో. హత్య చేస్తే ఒక్కసారిగా బాధ అనుభవించి చచ్చిపోతాడు మనిషి. కానీ మీరు అలా చంపరు. మాటలతో ఎదుటివాడిని మానసికంగా హింసించి మనిషిని ఎలా చంపాలో మీకు బాగా తెలుసు. కాకపోతే డైరెక్ట్ గా హత్య చేసిన వాడికి శిక్ష పడుతుంది. కానీ మీలాంటి శాడిస్ట్లకు మాత్రం ఏ శిక్ష పడదు. హాయిగా బతికేస్తుంటారు. మనుషుల్నైతే మోసం చేయగలరు కానీ దేవుణ్ణి మోసం చేయలేరుగా. అందుకే దేవుళ్లాంటి మోహన్ గారిని అనుమానించినందుకు అంతకంత అనుభవిస్తారు. మీలో ఇక ఏమాత్రం నిజాయితీ మిగులున్నా వెళ్ళి మోహన్ గారిని మన్నించమని అడగండి. అలాగైనా చేసిన పాపాలు కొంతవరకు తగ్గుతాయి. హలో, మీరు ఏంటి ఎప్పుడూ జంటగా కనిపించేవారు, ఈరోజు ఒంటరిగా తిరుగుతున్నారు? నా మీద మరో పద్మవ్యూహం పన్నడానికి కావాలని కోరుకుంటున్న ఏకాంతమా? అబే, అదేం లేదు. ఎందుకలా కంగారు పడుతున్నారు? నేను మీతో పోట్లాడడం లేదు, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను మీకు సాయం చేశాను. అవును, మీకు తెలియకుండానే మీరు నాకు చాలా పెద్ద సాయం చేశారు. ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? రిటైర్ అయిపోయినా ముంబై నుంచి ఫైల్స్ తెప్పించి పాత కేసును తిరగతోడిన మీ శ్రమకి శక్తికి హ్యాట్స్ ఆఫ్. కాకపోతే ఈ పని నా పరువు తీయాలనే క్రిమినల్ మైండ్తో కాకుండా డ్యూటీ మైండ్తో చేస్తుంటే ఆనందించేవాడిని, అభినందించేవాడిని. స్నేహితుడి కోసం చాలా శ్రమపడి కొండని తవ్వారు, చివరికి ఎలుకను కూడా పట్టలేకపోయారు. సాడ్, వెరీ సాడ్. మిస్టర్ మధుసూదన్, ఒకప్పుడు నా పేరు చెప్తేనే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా గడగడలాడిపోయేది. ఆ విషయం మీకు తెలుసు.
అది ఒకప్పుడు నా స్ట్రేచర్, నా స్టామినా. ఇప్పటికీ నాలో అదే ఆత్మవిశ్వాసం. అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి, కృష్ణేశ్వరరావుకి భయపడతానని ఎలా అనుకున్నారు? మీ ఫ్రెండ్కి మీరైనా నా సంగతి చెప్పాల్సింది. పూర్ ఫెలో అనవసరంగా తోక జాడించి తెగ్గోసుకున్నాడు. సి మిస్టర్ మధుసూదన్, గవర్నమెంట్ మీ కాకి బట్టలిచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది కృష్ణేశ్వరరావు లాంటి కార్పొరేట్ క్రిమినల్స్తో కుమ్మ కావడానికి కాదు, న్యాయాన్ని కాపాడడానికి, అది సామాన్యులకు అందేలా చేయడానికి. హ, కానీ న్యాయాన్ని లాకప్లో పడేసి సర్వీస్ అంతా గడిపేశారు మీరు. రిటైర్ అయ్యాక కూడా న్యాయాన్ని లాకర్లో పడేసి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు మీరు. వయసులో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడూ మీ మీద సవాళ్లు విసరలేదు, ఛాలెంజ్లు చేయలేదు. అయినా మీరే నన్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఎటు రిటైర్ అయిపోయారు. ఈ వయసులో కూడా ఈగోలు, పగలు, ప్రతీకారాలు అవసరం అంటారా? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. మధుసూదన్, నేను మంచి చేశానో చెడు చేశానో ప్రజలకు తెలుసు. అందుకే వాళ్ళు నన్ను అంతగా అభిమానిస్తున్నారు. వాళ్ళ అభిమానమే నాకు నిజమైన ఆస్తి. కాకి బట్టలు లేకపోయినా న్యాయాన్ని కాపాడే బాధ్యత నాకు ఉందని మీరు 10 మందికి సహాయపడగలిగితే ఆ ఆస్తి మీరు సంపాదించుకోవచ్చు. ఇట్స్ జస్ట్ ఫ్రెండ్లీ అడ్వైస్. ఐఎమ్ సారీ మోహన్. ఇట్స్ ఆల్ రైట్. టేక్ కేర్.